భారత్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో కొత్త శిఖరాలను అయితే అందుకుంటుంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్ వంటి స్పేస్ ప్రాజెక్ట్స్ తో విజయకేతనం అయితే ఎగరవేసింది. ఇప్పుడు మరి సరికొత్త అధ్యయనానికి అయితే శ్రీకారం చుట్టింది. ఈ అధ్యయనం పేరేమిటి, అలాగే ఈ మిషన్ తయారు చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, అలాగే ఎవరిని ఎంపిక చేశారు, ఎంత ఖర్చు అవుతుంది, ఈ మిషన్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, అలాగే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇంకా ఇలా చాలా రకాల ప్రశ్నలకైతే ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకోబోతున్నాం. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో టాపిక్ అయితే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఈ సరికొత్త అధ్యయనం పేరు మిషన్ గగన్యాన్. అసలు ఈ గగన్యాన్ మిషన్ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఈ గగన్యాన్ మిషన్ ఆలోచన 2004-2007 సంవత్సరంలో ఇస్రో శాస్త్రవేత్తల్లో అయితే ఈ ఆలోచన వచ్చింది. అయితే ఆ సమయంలో భారతదేశం ప్రాథమిక అంతరిక్ష మిషన్లపై దృష్టి పెట్టడంతో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం కాస్త ఆలస్యమైంది. 2008లో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ను అధికారికంగా ప్రస్తావించారు. 2014లో GSLV Mk3 రాకెట్ విజయవంతమైంది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ కి పునాది పడింది. 2018లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఆయన ఈ గగన్యాన్ మిషన్ గురించి అయితే ప్రస్తావించారు. 2021 నుంచి 2023 వరకు ఈ మిషన్ కోసం అనేక ప్రాథమిక పరీక్షలు అలాగే వ్యోమగమన శిక్షణలు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కు శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతికత మరియు రాజకీయ మద్దతు కలిగిన తర్వాతే ఈ మిషన్ ని ముందుకు తీసుకువెళ్లారు. 2004 చివరి నాటికి ఇస్రో గగన్యాన్ మిషన్ లో భాగంగా 2 అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్ ను నిర్వహించడానికి అయితే ప్రయత్నాలు చేసింది. కానీ మొదటి అన్మాన్డ్ మిషన్ ని 2024 చివరి నాటికి ప్రయోగించడానికి అయితే ప్రణాళిక వేసుకుంది. రెండవ మిషన్ 2025 3వ నెల కల్లా పూర్తవుతుంది. అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్ అంటే అంతరిక్ష పరిశోధనలో స్పేస్ షిప్స్ లేదా రాకెట్లను స్పేస్ లో పంపే ముందు రోబో లేదా మనిషి వంటి పరికరాలతో అయితే ప్రయోగాలు చేస్తారు. అంటే ఈ ప్రయోగంలో ఆ వాహనం యొక్క వ్యవస్థలు లేదా భద్రతా విషయంలో అలాగే ఏ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అయితే ఈ అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్ అయితే ప్రయోగిస్తారు. ఇటువంటి ప్రయోగాలు చేసే ముందు ఈ అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్ అయితే కంపల్సరీ చేయవలసి వస్తుంది. ఒకవేళ చేయకపోతే ఇవి చేయకపోతే ఒకవేళ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ మిషన్ సరిగ్గా పని చేయకపోయినా అలాగే ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నా సరే అందులో ఉండే మనుషులకు ప్రాణాలకైతే ప్రమాదం. ఇలా ఈ 2 ప్రయోగాలు అయితే 2025 సంవత్సరానికి పూర్తవుతాయని ఇస్రో వెల్లడించింది. మరి ప్రయోగం ఎప్పుడంటే 2026 సంవత్సరంలో చివరి నాటి రోజుల్లో అయితే ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో వెల్లడించింది. సరే, బానే ఉంది. ఈ ప్రయోగం లక్ష్యం ఏమిటి? మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న ఈ ప్రయోగమే గగన్యాన్. 2026లో 3 ఆస్ట్రోనట్స్ ని భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్స్ లో 3 రోజులు అయితే ఉంచి సురక్షితంగా భూమి మీదకి అయితే తీసుకురావాలి. ఇదే ఈ ప్రయోగం యొక్క అంతిమ లక్ష్యం. అంతేనా? వెళ్ళడం 3 రోజులను తిరిగి రావడం, అంతే కదా. దీనికి ఇంత. ఈ ప్రయోగం కాకుండా వేరే ఏ ప్రయోగం చేసినా అయితే విజయమో లేకపోతే అపజయమో, మహా అయితే డబ్బు లేదంటే టైం వృధా అవుతాయి, అంతే కదా. అని ఎక్కడ ఈ గగన్యాన్ మిషన్ లో లో ఎర్త్ ఆర్బిట్ లో మనిషి 3 రోజులు అయితే ఉండి మళ్ళీ సేఫ్ గా అయితే రిటర్న్ రావాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే వాళ్ళ ప్రాణాలకైతే ప్రమాదం ఉంటుంది. మానవ అంతరిక్ష యాత్రలు కష్టం కాబట్టి అమెరికా, రష్యా వంటి దేశాలు మొదట్లో ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు కుక్కలు, కోతుల్ని పంపి పూర్తి స్థాయిలో విజయాలు లభించిన తరువాతే మానవ అంతరిక్ష యాత్రలు మొదలు పెట్టాయి. కానీ ఇస్రో మొదటి ప్రయోగంలోనే మనుషులను పంపనుంది. ఈ మిషన్ లో భాగంగా 20 విభిన్నమైన పరీక్షలు అయితే చేయనున్నారు. ఇంతకీ వెళ్లే వాళ్ళెవరు? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అలాగే భారత వైమానిక దళం IAF కలిసి 60 మందిని అయితే ఎంపిక చేశారు. ఇందులో షార్ట్ లిస్ట్ చేసి 12 మందిని అయితే ఎంపిక చేశారు. ఆ 12 మందిలో ప్రాథమిక మరియు వ్యోమోగమన శిక్షణకు అనుగుణంగా ఉన్న 4 అభ్యర్థులను అయితే తుది ఎంపిక చేశారు. వీరిలో మొదటి వారు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. ఈ మిషన్ లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా అయితే ఎంపికయ్యారు. రెండో వారు అజిత్ కృష్ణన్. మిషన్ లో ఈయన అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా అయితే వ్యవహరిస్తారు. మూడో వ్యక్తి అంగద్ ప్రతాప్. ఈయన కూడా గ్రూప్ కెప్టెన్ గా అయితే ఎంపికయ్యారు. నాలుగో వ్యక్తి శుభాంశు శుక్లా. ఈయన వింగ్ కమాండర్ గా అయితే వ్యవహరిస్తారు. వీళ్ళతో పాటు ఫ్రూట్ ఫ్లైస్ ని కూడా పంపనున్నారు. ఫ్రూట్ ఫ్లైస్ అంటే మీరు కన్ఫ్యూజ్ పడవద్దు. నేను దీనికి రీసెంట్ వీడియోలో అయితే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో కూడా పూర్తయిన ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అప్పుడు వాటిని ఎందుకు తీసుకెళ్తున్నారు, వేటి పర్పస్ మీద తీసుకెళ్తున్నారు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. గగన్యాన్ మిషన్ అయితే 2026లో జరగనుంది.
ఇందుకోసం LVM Mark 3 రాకెట్ అయితే వినియోగించనున్నారు. ఈ యాత్ర విజయవంతం అయితే మానవరహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ గర్వంగా నిలుస్తుంది. ప్రాజెక్ట్ కు సుమారు 9,000 నుంచి 10,000 కోట్లు అవుతుందని ఒక అంచనా. ఈ గగనయాన్ మిషన్ విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుందాం. సో ఇది గైస్ మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.